రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి చేయడంలో ప్రతి టీడీపీ కార్యకర్త నాయకులతో పాటు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులు సహకారం అందిస్తేనే రాప్తాడు నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధ్యమని రాప్తాడు ఎమ్మెల్యే మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం 5:15 సమయంలో అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు నియోజకవర్గంతో పాటు అనంతపురం రూరల్, ఆత్మకూరు, కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి, అనంతపురం సత్యసాయి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు, అధికారులు అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందజేస్తుందని, అదేవిధంగా నియోజకవర్గం అభివృద్ధి చేయడంలో స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజాప్రతినిధులు, నియోజకవర్గంలోని అన్ని శాఖ అధికారులు సహకారం అందిస్తేనే రాప్తాడు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడంలో ముందుకు వెళ్ళగలుగుతామని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని రాప్తాడు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ సహకారం అందజేయాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కార్యకర్తలను, అధికారులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్యసాయి అనంతపురం జిల్లాతో పాటు రాప్తాడు నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, కార్యకర్తలతో పాటు వివిధ శాఖ అధికారులు కూడా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అర్థమవుతుందినా ఇక్కడ చూడండి. అక్కడ హనుమంతుడు ఉంటారు. ఎవరు రావద్దండి.